గాయస్ ఈ వీడియోలో వచ్చేసి మనం అసలు ఐడి అంటే ఏంటి, అలాగే కంపైలర్ అంటే ఏంటి, అసలు వీటిని యూజ్ చేసుకొని సి లాంగ్వేజ్లో మనం ఏం చేస్తాము అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక కంపైలర్ అయితే డౌన్లోడ్ చేసుకోబోతున్నాం అన్నమాట సి లాంగ్వేజ్ కోసం. అది ఏంటి, అది ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నాం అనేది మొత్తం వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు వాట్ ఈస్ ఐడిఈ. అసలు ఐడిఈ అంటే ఏంటంటే అసలు ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఈ ఐడిఈని యూస్ చేసుకొని మనం అప్లికేషన్స్ లైక్ సాఫ్ట్వేర్స్ అయితే తయారు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ అయితే రాస్తారు కదా, సో ఆ కోడింగ్ లో రాసేటప్పుడు మీకు కొన్ని టూల్స్ లేదంటే కొన్ని ఎడిటర్స్ ఇట్లా యూజ్ అవుతూ ఉంటాయి కదా, వీటన్ని కూడా ఐడిఈలోనే మనకు దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్ ప్యాడ్ తీసుకోండి, నోట్ ప్యాడ్ లో కూడా మీరు కోడ్ అయితే రాయొచ్చు. కాకపోతే నోట్ ప్యాడ్ లో మీకు ఓన్లీ బ్లాక్ కలర్ లోనే మీకు టెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే మీకు ఏదైనా మిస్టేక్స్ పోయినప్పుడు లేదంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మీకు అక్కడ చూపించదు ఎక్కడ ఎర్రర్ ఉంది ఏంటి అనేది అదే ఒక ఐడి తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ఎక్కడ మిస్టేక్ ఉంది అక్కడ మీకు రెడ్ కలర్ లో చూపించడం, వార్నింగ్ రావడం, అట్లాగే మీకు ఒక్కో లైన్ ఒక్కో కలర్ లో చూపించడం వల్ల మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఎక్కడ తప్పు పోయింది, ఎక్కడ వార్నింగ్ వస్తుంది, అంటే ఎక్కడ మనకి ఈ ఫంక్షన్స్ వాడాం అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అందుకోసం ఈ ఐడి అయితే యూస్ అవుతుంది అనమాట. అంటే మనకి టూల్స్ అలాగే డీబగ్గర్స్ ఇట్లా కొన్ని టూల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఈ ఐడిలోనే డిఫాల్ట్ గా మనకి కంపైలర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మీరు వితౌట్ కంపైలర్ కూడా ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, విత్ కంపైలర్ కూడా మీరు ఐడిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తే మీకు ఐడి అంటే ఎలాగ ఉంటుంది అనమాట. మీరు చూసారు ఇక్కడ ఐడి అంటే మనకి ఇలా లైన్స్ కోడ్ రాసినప్పుడు కలర్స్ లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ కోడ్, అందుకోసం అయితే యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు కంపైలర్ అంటే ఏంటి. సో ఇది చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఐడికి కంపైలర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఐడి అనేది మనం అర్థం చేసుకోవడం కోసం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐడిఈ మనం అర్థం చేసుకోవడం కోసం, కంపైలర్ అనేది సిస్టమ్ అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసామనుకోండి, ఆ కోడ్ ని మనుషులు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ లోనే కోడ్ రాస్తున్నాం కదా, ప్రింట్ ఎఫ్ అంటాము లేదా స్కాన్ ఎఫ్ అంటాం, ఏదో ఒకటి అంటాం, దాని మీనింగ్ ఏందో మనకు అర్థం అవుతుంది మనుషులకి. అదే కంప్యూటర్ కి ఎలా అర్థం అవుద్ది, మనం ప్రింట్ ఎఫ్ ఎన్ని దానికి అర్థం కాదనమాట. సో దానికోసం మనం ఏం చేశారంటే కంపైలర్ అనే దాన్ని డెవలప్ చేసి, కంపైలర్ ఏం చేస్తుందంటే ఇలా ఉన్న కోడ్ ని ఇలా కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తాను, కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ తప్ప ఏదైతే అండర్స్టాండ్ చేసుకోలేదు అనమాట. ఓన్లీ 0 and 1 దానికి వచ్చిన లాంగ్వేజ్ అది. సో మనం ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కనిపెట్టేసి రాస్తే దాని అదే అర్థం చేసుకోలేదు కదా. సో దానికోసం ఏం చేశారు, కంపైలర్ కనిపెట్టారు. మనం ఇలా హ్యాష్ ఇంక్లూడ్ అలాగే మెయిన్ ప్రింట్ ఫంక్షన్ ఇట్లా యూస్ చేసినప్పుడు ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ ఆల్ఫాబెట్స్ లో ఉన్నాయి, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లో ఉన్న దాన్ని నంబర్స్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు హ్యాష్ కి 1001 లేదా అట్లా ఉంటుంది అనమాట. ఒక్క ప్రతి ఆల్ఫాబెట్ కి ఒక నెంబర్ అయితే ఉంటుంది అనమాట. 1001 1000 అట్లా ఒక నెంబర్స్ ఉంటాయి. అట్లా మనం ఎన్ని లైన్స్ కోడ్ అయితే రాస్తామో అన్ని లైన్ కోడ్స్ ని ఈ సోర్స్ కోడ్ అంటారు అనమాట. మనం దాన్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్ కి అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అంటే మనం ఆల్రెడీ మొత్తం ప్రోగ్రామ్ అంతా చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అదనమాట. సో ఎగ్జిక్యూట్ అనేది ఎలా అవుతుంది అనమాట, అది కంపైల్ చేసే వర్క్ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే హై లెవెల్ లాంగ్వేజ్ ని మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ గా అంటే కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం, ఎందుకంటే హ్యూమన్స్ ఈజీగా అర్థం చేసుకోగలరు కాబట్టి అది హై లెవెల్ లాంగ్వేజ్. అదే సిస్టమ్ అర్థం చేసుకునేది లో లెవెల్ లాంగ్వేజ్, అది కన్వర్ట్ చేస్తుంది, అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి అసలు ఇప్పుడు తెలిసింది ఐడిఈ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, మీ అందరికీ తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మనకి చాలా దొరుకుతాయి సాఫ్ట్వేర్స్, ఐడిఈస్, కంపైలర్స్ చాలా దొరుకుతాయి. వాటిలో ఏది చూస్ చేసుకోవాలంటే నేనైతే ఎవరైనా సరే ఈ 5 అయితే మీకు సజెస్ట్ చేస్తారు. ఒకటి విజువల్ స్టూడియో, కోడ్ బ్లాక్స్, నెట్ బీన్స్, టర్బో C++ కంపైలర్, అలాగే సబ్లైమ్ టెస్ట్. ఈ 5 మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, పర్వాలేదు. మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే కోడ్ బ్లాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే మీకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి. అది ప్రెసెంట్ అయితే మనం కోడ్ బ్లాక్స్ అయితే యూజ్ చేస్తాం. సో కోడ్ బ్లాక్స్ ఇన్స్టాల్ చేయడం కోసం నేనైతే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి కోడ్ బ్లాక్స్ అయితే సెర్చ్ చేస్తాను. కోడ్ బ్లాక్స్ అయితే సెర్చ్ చేయండి. సో వన్స్ సెర్చ్ చేయగానే మీకు ఇలా కోడ్ బ్లాక్స్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ కనిపించే లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్, పక్కన మీకు ఇక్కడ కొన్ని లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ అని ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం అయితే విండోస్ కి అయితే డౌన్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు లైనక్స్ కూడా ఉంది, మ్యాక్ కూడా ఉంది, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వాడుతుంది విండోస్ కాబట్టి అయితే విండోస్ డౌన్లోడ్ చేస్తాను. ఎక్కువ మంది కూడా విండోస్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అయితే డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి కదా, సో వీటిలో ఏది
ఏది క్లిక్ చేయాలి, ఏది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ 4th వన్ అనమాట. సో ఇదే ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మీరు నార్మల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఓన్లీ ఐడి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఐడి డౌన్లోడ్ అయితే ఏమవుతుందో తెలుసు, మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవ్వదు అనమాట. జస్ట్ ప్రోగ్రామ్ ని రాయగలం. సో ఇలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తుంది కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనం చేసినంత వేస్టే కదా. సో దానికోసం మనం ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ 4th. సో దీని అయితే ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ గా పాపప్ వస్తుంది. డౌన్లోడ్ లోకి వెళ్ళి నేనైతే సేవ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి కోడ్ బ్లాక్స్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేనైతే ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో దీన్ని లెఫ్ట్ క్లిక్ చేసి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేస్తాను, లేదా మీరు డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకైతే కోడ్ బ్లాక్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఐ అగ్రీ క్లిక్ చేయండి. అన్ని అయితే ఆటోమేటిక్ గా టిక్ అయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి డెస్టినేషన్ ఫోల్డర్ అనమాట. ఇది ఆటోమేటిక్ గా అయితే సెలెక్ట్ చేసేసుకుంది అనమాట. అలాగే స్పేస్ ఎంత రిక్వైర్ కావాలో ఏంది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది. సో ఇదైతే నాకు ఓకే. ఒకవేళ మీకు కనుక మీరు మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు పాత్ అయితే మార్చుకోవచ్చు. నేనైతే ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. మాకు ప్రోగ్రామ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో గైస్ ఫైనల్ గా నాకైతే కోడ్ బ్లాక్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనల్ని రన్ చేయమంటాను అడుగుతుంది. నేనైతే ఎస్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడైతే ఆటోమేటిక్ గా మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి, కంప్లీట్ అయిపోయింది. సో ఫినిష్ క్లిక్ చేసేయండి. సో గైస్ ఇప్పుడు వచ్చి మనకైతే కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి మమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటాం. మీ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇట్లాగే వదిలేయచ్చు, లేదంటే మీరు C++ కోసమే ఈ కోడ్ బ్లాక్స్ ని యూస్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది క్లిక్ చేయండి. అలా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేస్తారు. వచ్చేసి మీరు ఇక్కడ ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైల్ అయితే కనిపిస్తుంది కదా పైన లెఫ్ట్ లో, అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి న్యూ ఫైల్ లోకి వెళ్ళి ఇక్కడ ఎంప్టీ ఫైల్ అయితే ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు ఒక ఎంప్టీ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొని దాన్ని అయితే మీకు రన్ చేసి అయితే చూపిస్తాను, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఒక సింపుల్ కోడ్ అయితే నేనైతే ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే మనం అయితే సేవ్ చేద్దాం. సో దీన్ని వచ్చేసి ఫైల్ లోకి వెళ్ళండి. ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాస్. ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామ్ అని ఇస్తున్నాను. సో దీనికి మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీరు C++ మీరు టైప్ అనేది ఎలా సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే కింద సెలెక్ట్ చేసుకున్నది మనకి C++ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ program.c అని అయితే సేవ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి నేను డాక్యుమెంట్స్ లో కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు కూడా కొత్త ఫోల్డర్ లో అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక సపరేట్ ఫోల్డర్ మెయింటైన్ చేసామనుకోండి మనకి ప్రోగ్రామ్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి అనమాట. సో C ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో నేనైతే ఈ ప్రోగ్రామ్ అయితే సేవ్ చేశాను అనమాట. చూడొచ్చు వన్స్ సేవ్ అవగానే మనకి ఇదంతా కూడా కలర్ఫుల్ గా అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు మనకి ఎంత కలర్ గా ఉండేది కాదు. సో గ్రీన్ కలర్, బ్లూ కలర్ డివైడ్ అయిపోయింది అనమాట, దేనికి ఆ కలర్ అనేసి. సో మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసి అంటే చెప్పాను కదా, మనకి హ్యూమన్స్ కి రీడబుల్ గా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కనుక మీరు రన్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు బిల్డ్ అండ్ రన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు సిని ప్రోగ్రామ్ లో రన్ చేయాలంటే ఫస్ట్ బిల్డ్ చేయాలన్నమాట, తర్వాత రన్ చేయాలి. లేదు ఒకే బటన్ లో మీకు బిల్డ్ అండ్ రన్ ఆప్షన్ అయినా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి దీనినే క్లిక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఒకేసారి బిల్డ్ రన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకి బిల్డ్ అయ్యి రన్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు రన్ అయ్యి ఇక్కడ హలో వరల్డ్ అయితే మనకైతే ప్రింట్ అయిపోయింది అనమాట. ఇది ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ మీరు చూడవచ్చు ప్రోగ్రామ్ లో మనం printf లో హలో వరల్డ్ అయితే ఇచ్చాము కాబట్టి మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయ్యింది అనమాట. ఇప్పుడు మళ్ళా నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు హలో వరల్డ్ దగ్గర నేనైతే మన ఛానల్ నేమ్ అయితే రాస్తాను. ఒకసారి చేంజ్ చేసి చూద్దాం ఇది చేంజ్ అవుతుందా లేదా, మీరు ఒకసారి చూడండి. సో నేనైతే మన ఛానల్ నేమ్ అయితే రాశాను. సో రాసిన తర్వాత ఇప్పుడు నేను ఇంతకు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి రన్ క్లిక్ చేస్తాను. సేమ్ ఇందాక మనకి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ అయిందో సేమ్ బిల్డ్ కొట్టి రన్ కొట్టినా అలాగే అవుతుంది అనమాట. డియర్ టెక్ లవర్. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇంకోటి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక సింబల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా రన్ చేశాను అనుకోండి, రన్ చేస్తే నేను ఆ పెట్టిన సింబల్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు అంటే మనం దీన్ని బిల్డ్ చేయలేదు. సో ప్రతిసారి మన బిల్డ్ క్లిక్ చేస్తే ప్రతిసారి ప్రోగ్రామ్ అప్డేట్ అవుతుంది అనమాట. లేదంటే మనం ఒకసారి రన్ క్లిక్ చేసాం అనుకోండి, రన్ క్లిక్ చేస్తే ప్రీవియస్ గా మనం రన్ చేసిన ప్రోగ్రామే మనకి డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు ప్రతిసారి బిల్డ్ క్లిక్ చేసి రన్ చేస్తేనే మీకు అది కూడా వస్తుంది. ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను, చూసారు కదా, మనకు ఆ సింబల్ కూడా వచ్చింది అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్, మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలని మొత్తం తెలుసుకుని అనుకుంటున్నాను. సో కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.